నువ్వు అత్తారింటికి వెళ్ళడం కావాలా, సంజయ్ ప్రాణాలతో ఉండడం చూడాలా? ప్రేమ ప్రాణమా? పుట్టిల్లా అత్తారిల్లా? ఇంకా ఎంత టైం సిరి? నీకోసం రాత్రి నుంచి నిద్రపోకుండా ఎదురు చూస్తున్నాను తెలుసా. ప్లీజ్ సిరి, త్వరగా వచ్చేసే. చూడు, లేదంటే పోనీ నన్ను రమ్మంటావా? సంజు బాయ్. ఏయ్, ఏంటా చెప్పడం సంజు బాయ్ అని? ఏదో నాకు దూరం అయిపోతున్నట్టుగా. పుట్టిల్లా అత్తారిల్లా? ప్రేమ ప్రాణమా? నాకేం చేయాలో తెలియడం లేదు. నాకు మాత్రం నువ్వే కావాలనిపిస్తుంది, నీతోనే ఉండాలనిపిస్తుంది. అన్నా, సిరి వాళ్ళకం చూస్తా ఉంటే సంజయ్కి ఏదైనా జరుగుతాదని భయపడతా ఉన్నట్టుండాలి. మనం సిరిలో ఆ భయాన్ని పెంచాలా. అప్పుడే అది మన మాట విని ఈడనే ఉండిపోతాది. కాదని వెళ్ళిపోతే ఎల్లదమ్మా. సిరి చదువుకున్నది. సంజయ్ జైలుకెళ్తే ఏం జరుగుతాదో మనకన్నా దానికే బాగా తెలుసు. ఒకవేళ తెగించి వెళ్తానంటే అప్పుడేం చేద్దాం ఇంద్రమ్మా? సిరి ఇంటి గడప దాటేలోపు సంజయ్ పోలీస్ స్టేషన్ గడప దాటి జైల్లో కూర్చోవాలా. అన్నా, సునందిచ్చిన ఆధారాలు, ఆ ఫోను తీసుకుని నువ్వు పోలీస్ స్టేషన్ బయటుండు. ఇంట్లో ఏదైనా తేడా జరిగితే నేను నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు నువ్వు అవి తీసుకెళ్ళి ఆ సిఐకి ఇవ్వు. ఇదిగో అన్నా. అన్నా, నేను ఫోన్ చేసిన తర్వాతనే నువ్వు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళు. అట్టగేంద్రమ్మా. ఇవాళ నా కోడలు అదేనమ్మా, మా ఇంటి మహాలక్ష్మి సిరి మా ఇంటికి వస్తా ఉండదు. రాదు బాబా, సిరి రాదు. ఇంద్రాణి రానివ్వదు. రేపటి నుంచి సిరి నేను లైఫ్ లాంగ్ కలిసే ఉంటాం.
ఇంకా మమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు సింధు. ప్రేమించుకుంటూ ప్రేమని పంచుకుంటూ హ్యాపీగా గడిపేస్తాం. బావా, నీ లవ్ గురించి తెలిసినప్పుడు నువ్వు సిరి కలవాలని, మీ ఇద్దరిని నేను కలపాలని ట్రై చేశాను. బట్ సిరి ఫ్యామిలీ గురించి విన్న తర్వాత ఇంద్రాణి మా మమ్మీ డాడీలని అతి దారుణంగా గొంతు కోసి చంపిందని నీళ్ళు చెప్పినప్పుడు సిరి కోసం ఆ ఇంటికి ఎందుకు వెళ్ళానా అని నా మీద నాకే కోపం వచ్చింది. నీ లవ్ నాకు హెల్ప్ చేసింది బావా. మమ్మీ డాడీలని చంపిన వాళ్ళని నాకు చూపించింది. మా మమ్మీ డాడీల ఆత్మలు శాంతించాలంటే సిరి ఇంటి కోడలు కాకూడదు. ఈ రెండు ఫ్యామిలీస్ కలవకూడదు. సిరి, నువ్వు ఉండటానికి సరైన ప్లేస్ అత్తారిల్లు కాదు, నీ పుట్టిల్లే. తీసుకోండి పంతులు గారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? నా సంతోషం కోసం మీరు తీసుకోండి. మీరు చెప్పినట్టే నా కూతుర్ని అత్తారింటికి పంపిస్తాండాను. మీ మాట మహిమో నా బిడ్డ అదృష్టమో తెలవదు గాని ఇన్నాళ్ళు మా అన్న మీద పగతో రగిలిపోయే ఇంద్రాణి సిరిని మా ఇంటి గడప కూడా దాటనీయలేదు. సిరి అత్తగారింటికెళ్ళినా ఆడ కూడా ఉండనీయలేదు. ఏ దేవుడు మా ఆడపడుచు మనసు మార్చినాడో తెలియదు గాని నా బిడ్డను అత్తారింటికి బొమ్మని తనే స్వయంగా వచ్చి చెప్పిన స్వామి. ఈ శుభ సమయంలో మీలాంటి పెద్దలకి సంభావనిస్తే నా కూతురు జీవితం ఇంకా చల్లగా ఉంటాదనే ఇట్టా వచ్చినాను. ఏంది పంతులు గారు ఏందో ఆలోచిస్తాండారు? నిజంగా ఇంద్రాణి గారు ఒప్పుకున్నారా? నా చెవులతో నేనే విన్నాను పంతులు గారు. ఎందుకిట్ట అడుగుతాండారు? ఏం లేదమ్మా, ఊరికే అడిగాను. అవును, అమ్మాయి పేరు ఏమన్నారు? సిరి. ఏమైనాది పంతులు గారు? ఇది అమ్మవారి కుంకుమ. ప్రతిరోజు మీ కూతుర్ని పెట్టుకోమనండి. మంచి జరుగుతుంది కదా పంతులు గారు? జరగాల్సింది జరిగిపోయిందమ్మా. ఇంకా మన చేతుల్లో ఏమీ లేదు. మీరేం మాట్లాడుతుండారో నాకు అర్థం కావట్లేదు పంతులు గారు. త్వరలో అన్నీ మీకే తెలుస్తాయి. ఇంతకంటే నేనేమీ చెప్పలేనమ్మా. మీకు శుభం జరగాలని ఆ ఆదిశక్తిని ఆరాధించండి. అన్ని కష్టాలను రూపుమాపే అమ్మ ఆ తల్లే.
మీకు మంచి జరగాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. వెళ్ళొస్తాను పంతులు గారు. మంచిదమ్మా. నీ బిడ్డ చక్రబంధంలో ఇరుక్కుపోయింది. తనింక అత్తవారింటికి వెళ్లడం అసాధ్యం. ఈ విషయం మీకు చెప్తే మీరు బాధపడతారని మీకు చెప్పలేదమ్మా. నన్ను క్షమించండి. ఇంద్రమ్మ, మనం పెట్టిన షరతుకి సిరి ఒప్పుకుంటుందంటావా? తప్పకుండా ఒప్పుకుంటాదమ్మా. నాకు మాత్రం భయంగానే ఉండాది ఇంద్రమ్మ. మళ్ళీ మంత్రి గారికో ఎస్పీ గారికో ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి మనల్ని అరెస్ట్ చేస్తే? చేయదమ్మా. అట్టా అనుకునే ఒకసారి దెబ్బతిన్నాం ఇంద్రమ్మ. మళ్ళా అట్టా జరగకూడదు. మన ఫోన్లు దాని కంటపడకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలా. దేనికైనా తెగించే రకం అది. నువ్వు కంగారు పడమాకమ్మా. మనకు అడ్డు చెప్పి సిరి ఏ పని చెయ్యదు, చెయ్యలేదు. ఏందింద్రమ్మ నీకంత నమ్మకం? నమ్మకం నా మీద కాదమ్మా, ఆ సంజయ్ మీద. సిరి పెంచుకున్న ప్రేమ ఉంది చూసావు, ఆ ప్రేమ మీద. ఆ ప్రేమే మనల్ని కాపాడుతుంది, సిరిని మన దారిలోకి తీసుకొస్తుంది. నువ్వు చెప్పినట్టు ప్రేమ కోసం, సంజయ్ గాడి ప్రాణం కోసం సిరి మనం చెప్పినట్టు వింటుందే అనుకుందాం. కానీ ఇంకొక సమస్య ఉండాదిగా. ఏందమ్మా అది? ఉమాదేవి. సిరిని ఆ ఇంటికి వెళ్లకుండా ఆపినందుకే మనల్ని చంపడానికి కత్తి పట్టినది. ఇప్పుడు శాశ్వతంగా తన బిడ్డను భర్తకు దూరం చేస్తున్నాము అని తెలిస్తే ఊరుకుంటుందా? అమ్మోర్లా మారి మన అంతు చూస్తాది. మనం సిరితో మాట్లాడేటప్పుడు ఉమాదేవి ఇంట్లో లేదు. ఉండుంటే ఇంటినే రణరంగంగా మార్చుండేది. దానికి కోపం వచ్చిందంటే తట్టుకోలేము ఇంద్రమ్మ. దాని పట్టు మామూలు పట్టు కాదు, ఉడుం పట్టు. పడితే వదలదు. ఉమాదేవి ఎప్పుడు ఇంటికొస్తుందా, సిరి విషయం చెప్తే ఎక్కడ మన మీద విరుచుకు పడుతుందా అని గుండెల్లో గుబులు గుబులుగా ఉండాది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. సిరి ఉమాదేవితో ఈ విషయం చెప్పినాదంటే ఉమాదేవి మనల్ని బతకనివ్వదు, చంపేస్తుంది. అసలే భయపడి చస్తా ఉంటే చంపేస్తుందని ఇంకా భయపెట్టకే. ఉమాదేవి మన మీద తిరగబడకుండా ఆపే వ్యక్తి ఒకే ఒక్కరమ్మా. మన కొండేగా. కాదమ్మా, తన కూతురికి అన్యాయం జరుగుతా ఉందని తెలిస్తే ఉమాదేవి నువ్వు చెప్పినట్టుగా అమ్మోరిలా కాదు, అపర కాళికాదేవిలా ఆవేశపడతాది. అప్పుడు అన్న కూడా దాన్నేమీ చేయలేడు. ఆ ఆవేశాన్ని ఆపగలిగే శక్తి ఒక్క సిరికే ఉండాదమ్మా. దాన్ని మోసం చేశామని సిరి మన మీద పీకల దాకా కోపంతో ఉండాది. మనం చేస్తామంటే దానికి సంతోషమే కదా. ఇప్పుడు వాళ్ళమ్మని ఎందుకు ఆపుతాది, ఎట్టా ఆపుతాది? సంజయ్ ప్రాణాల కోసం మన ప్రాణాల మీదకి రాకుండా ఆపుతాది. ఇప్పుడు మన మీద తిరగబడితే తనకే నష్టమని సిరికి బాగా తెలుసు. అందుకే మన జోలికి రాదు. నువ్వేం కంగారు పడమాకమ్మా. ఏంటి సిరి, అత్తారింటికెళ్లాలా లేక పుట్టింట్లోనే ఉండిపోవాలా అనే ఆలోచనతో సతమతమవుతున్నావా?
పోనీ నేనొక సలహా ఇవ్వనా? ఏమని చెప్పను? సిరి, నువ్వు అత్తారింటికి వెళ్ళిపో అని చెప్పాననుకో, నీ సంజు జైలుకి వెళ్ళిపోతాడు. పోనీ సంజు బాగుండడమే ముఖ్యం, నువ్వు ఈ ఇంట్లోనే ఉండిపో అని చెబుదామంటే నువ్వు సంజు ప్రేమకి అత్తారింటి అభిమానానికి నువ్వు దూరం అయిపోతావు. ఏమిటో, వెళ్ళినా ప్రాబ్లమే, వెళ్ళకపోయినా ప్రాబ్లమే. సారీ సిరి, ఈ విషయంలో నేనే సలహా ఇవ్వలేకపోతున్నాను. ఛాన్స్ దొరికింది కదా అని రెచ్చిపోకు సునందా. నాకు అవకాశం వస్తుంది, ఆ రోజు నీకు చుక్కలు చూపిస్తాను. నాకు తెలుసు సిరి, నువ్వంతటి సమర్థురాలివే అని. అందుకే నీకు అవకాశం రాకుండా చేయడానికే ఇలా చేయాల్సి వచ్చింది. నాతో పెట్టుకుంటే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. మెమరీ కార్డ్ నీ దగ్గర పెట్టుకుని నన్ను ఏం ఆడుకున్నావు సరే, టెన్షన్ పెట్టడమే తెలిసిన ఈ సునందకి మొట్టమొదటిసారి టెన్షన్ అంటే ఎలా ఉంటుందో పరిచయం చేశావు. నా ఒరిజినల్ క్యారెక్టర్ని బయటపెట్టి మీ అత్త చేత చంపించాలని చూస్తావా? అవన్నీ మర్చిపోతాననుకున్నావా? నేను దేన్నైనా మర్చిపోతాను గాని నా పగకి అడ్డం వచ్చేవాళ్ళని, నా ప్రాణం తీయాలనుకునేవాళ్ళని అస్సలు మర్చిపోను సరే. చాలా జాగ్రత్తగా ఆ మెమొరీస్ని నా మైండ్లో భద్రంగా దాచిపెట్టుకుంటాను. ఎందుకో తెలుసా? అంతకంత రివెంజ్ తీర్చుకోవడానికి. ఆ వేలో భాగమే సిరి, నీ సంజుని నా ట్రాప్లో ఇరికించాను. ఈ ప్లాన్ వర్కౌట్ చేసే ముందు నీ గురించి బాగా ఆలోచించాను సరే, నిన్ను చంపడమా లేక చావు దెబ్బ తీయడమా అని. చంపితే ఒక్కసారే చచ్చిపోతావు, అదే చావు దెబ్బ తీస్తే ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతావు. అది చూసి నేను ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. అందుకే నీ ప్రేమనే చంపాలనుకున్నాను. దానికోసమే నా మనిషి దుర్గనే మర్డర్ చేశాను. పక్కా ఎవిడెన్స్తో ఆ కేసుని నీ సంజు మీదకు తోసేశాను. అప్పుడే అయిపోలేదు సిరి, ఇప్పుడే మొదలైంది. నా టార్చర్ ఎలా ఉంటుందో నీకు ముందు తెలుస్తుంది. అలా అని నేను నిన్నేమీ బాధ పెట్టను. చేసేదంతా నీ వాళ్లే చేస్తారు. ట్విస్ట్ ఏంటంటే చేయించేది మాత్రమే నేను. నరకం మరెక్కడో లేదు, ఈ సునంద పగలోనే ఉంది అని నీకు తెలియజేస్తాను. నా ప్రేమను చంపాలనుకున్న నిన్ను ఊరికే వదిలిపెట్టను సునందా. చంపుతాను, చంపి తీర్తాను. నీ చావుతోనే మా రెండు కుటుంబాల్ని ఒకటి చేస్తాను. సిరి, నీకింకా నమ్మకం ఉందా? నా ప్రేమని తాత్కాలికంగా బంధించావు, కానీ ఓడించలేవు. అది నువ్వు గుర్తుంచుకో. నీ పగ గెలిచిందని మురిసిపోకు. ఎప్పటికైనా పగని ఓడించేది ప్రేమే. సంజు మీద నాకున్న ప్రేమే నీ ప్రాణం తీస్తుంది. మా రెండు కుటుంబాల్ని కలపాలన్న నా కోరికే నీ ఊపిరి ఆపుతుంది. సిరి, నా గురించి తర్వాత ఆలోచించవచ్చు. నేనెక్కడికి వెళుతున్నాను? ఇక్కడే ఉంటాను కదా. ముందు మీ అత్తకి ఏం చెప్పాలో, నీ సంజుని ఎలా కాపాడుకోవాలో అది ఆలోచించుకోమ్మా. చూడు, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా గెలిచేది మాత్రం నా పగే. పొరపడుతున్నావు సునందా. నా నిర్ణయం వల్ల ప్రేమ గెలుస్తుంది. చూస్తూ ఉంటావు. చూద్దాం. పగ, ప్రేమే ఇంకా పగలేదు.
ఇంద్రమ్మా, ఉమాదేవి సిరి దగ్గరికి వెళ్తా ఉండాది. ఏం జరుగుతాదో ఏమో. ఏం జరగదని చెప్పినాను కదా, ఎందుకు అనవసరంగా కంగారు పడతా ఉంటాం? సిరి సిరి, ఏంది ఇంకా అట్టా పడుకునే ఉండవు? లే 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 లే, నువ్వు మీ అత్తారింటికి పోవాలే, మర్చిపోయినావా ఏమి? లే లేచి తొందరగా తయారవ్వు. ఏమైనాదే, తొందరగా లే. అన్నీ యాడనే ఉన్నాయి. ఏమైనాదే? సంజు లేకుండా అత్తారింట్లో నన్ను ఉండిపోమంటావా, లేక సంజుకి సంజు ప్రేమకి దూరమై పుట్టింట్లోనే ఉండిపోమంటావా? నాకు కొంత సమయం ఇవ్వు. నువ్వు అడిగిన ప్రశ్నకి తప్పకుండా సమాధానం చెప్తా. ఎక్కడికమ్మా? నేనాడి బాట్లే సిరి, నువ్వేనే ఉండు, నేనిప్పుడే వస్తా.